మళ్ళీ 1 కొట్టు. ఇఫ్ k plus 2 4k minus 6 and 3k minus 2 are the consecutive terms. కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఏమంటే పక్క పక్క ఉన్న నెంబర్ను కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నారు, సీరియల్ నెంబర్స్ అనమాట. వాటిని ఉంటే ఆఫ్ అండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీలో ఉన్నట్టు. ఏపీలో ఉంటే కండిషన్ ఏమి, కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటుంది. అంటే T2 మైనస్ T1 T3 మైనస్ T2. సో కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటుంది బేస్ చేసుకోవచ్చు చాలు. కాన్సిక్యూటివ్ మీన్ పక్క పక్కన సీరియల్గా ఉండే నెంబర్లు. 2 3 4 అది పక్క పక్క నెంబర్లు, సీరియల్ నెంబర్లు అవి. 1 2 3 4 సీరియల్ నెంబర్స్. అట్లా కాన్సిక్యూటివ్ మీన్ పక్క పక్కన ఉండేవాటిని పక్కనే ఉండేటువంటి నెంబర్స్ ఏమంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటాం. నా సీరియల్గా ఉండే నెంబర్స్ను నా సైడ్ బై సైడ్. సో k plus 2 1, నెక్స్ట్ 4k minus 6, నెక్స్ట్ 3k minus 2. 3 నెంబర్స్ ఉన్నాయి. ఈ 3 కూడా ఒక్కొక్కటి మనకు T1 T2 T3 అని చేసుకుందాం. సో ఇదేమో T1 అనుకోండి, ఇదేమో T2 అనుకుందాం, ఇదేమో T3 అనుకుందాం. కాన్సిక్యూటివ్ నెంబర్లో మనం పక్క పక్కన ఉన్న నెంబర్లు అంటే దాని మీద ఏమని కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటుంది. కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా అంటే T2 మైనస్ T1 ఈక్వల్ టు T3 మైనస్ T2. సో T2 మైనస్ T1 అంటే 4k మైనస్ 6 మైనస్ T1 అనేది k ప్లస్ 2 ఈక్వల్ టు T3 మైనస్ అంటే ఇది కూడా 3k మైనస్ 2 మైనస్ T2 అంటే 4k మైనస్ 6. సో 4k మైనస్ 6 పెట్టుకోండి, మైనస్ k మైనస్ 2 ఈక్వల్ టు 3k మైనస్ 2 మైనస్ 4k. ఈ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, 6 అని రాసేయచ్చు. ఇప్పుడు k టర్మ్స్ అని ఉపయోగిస్తుంటే 4kలో 1k అంటే 3k. నెక్స్ట్ మైనస్ 6 మైనస్ 2 అంటే మైనస్ 8. ఇక్కడ 3k మైనస్ 4k అంటే మైనస్ k. నెక్స్ట్ 6లో 2 పోతే 4. మళ్ళీ కేలన్నీ ఉపయోగ తీసుకుంటే 3k ప్లస్ k ఈక్వల్ టు 4 ప్లస్ 8 అని రాసుకోవచ్చు. 3k 1 అంటే 4k, 8 ప్లస్ 4 అంటే 12, k ఈక్వల్ టు 12/4. 4 1 జా 4 3 జా, k ఈక్వల్ టు 3 అనేది ఆన్సర్. 3 అంటే మనకు ఫస్ట్ వన్ కాబట్టి మనకు సరిపోతుంది. అంటే ప్రాబ్లం మనం చదవడంలో మనకు ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇఫ్ k plus 2 4k minus 6 and 3k minus 2 are the కాన్సిక్యూటివ్ టర్మ్స్. కాన్సిక్యూటివ్ మీన్స్ సీరియల్ నెంబర్స్, వరుస క్రమంలో ఉన్న నెంబర్లు. సో 1 2 3 4 అని సో అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఉంటే మనకు అర్థమైన ప్రోగ్రెషన్లో చెప్పారు కాబట్టి అర్థమైన ప్రోగ్రెషన్ అయితే ఏమి కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే T2 మైనస్ T1 T3 మైనస్ T2 ఈక్వల్. అదే మనకు జామెట్రిక్ ప్రోగ్రెషన్ అయితే కామన్ రేషియో T2/T1 ఈక్వల్ టు T3/T2గా చేసుకుంటాం. ఇక్కడ ఏపీలో అన్నాడు కాబట్టి ఫస్ట్ టర్మ్ ఏమో T1 అనుకోండి, సెకండ్ టర్మ్ ఏమో T2 అనుకుందాం, థర్డ్ టర్మ్ ఏమో T3 అనుకోండి. కామన్ డిఫరెన్స్ ఈక్వల్ అని చెప్పాం కాబట్టి ఫార్ములా ఏమి T2 మైనస్ T1 ఈక్వల్ టు T3 మైనస్ T2. T2 అనేది సెకండ్ టర్మ్ 4k మైనస్ 6 మైనస్ T1 ఫస్ట్ టర్మ్ k ప్లస్ 2. ఈడ కూడా అంతే 3k మైనస్ 2 4k మైనస్ 2. సో బ్రాకెట్ ముందు మైనస్ ఉంటే సింబల్ మార్చాలి కాబట్టి 4k మైనస్ 6 ఇది మైనస్ k మైనస్ 2 అని. ఇక్కడ కూడా 3k మైనస్ 2 మైనస్ 4k, ఈ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది 6k. కేలన్నీ ఒక పక్క తీసుకోండి. ముందు 4k మైనస్ k చేశాను అంటే 3k. మళ్ళీ నెంబర్స్ మైనస్ 6 మైనస్ 2 అంటే బోత్ ఒకే సింబల్ కాబట్టి యాడ్ చేస్తాం. సో 3k మైనస్ 8. ఈడ కూడా అంతే 3k మైనస్ 4k అంటే మైనస్ k, మళ్ళీ 6 మైనస్ 2 అంటే 4. కేలని ఉపయోగించుకోండి 3k మైనస్ k వరకు వస్తే ప్లస్ k 4 మైనస్ 8 వరకు వస్తే ప్లస్ 8 3k ప్లస్ 1k అంటే 4k. 4 ప్లస్ 8 అంటే 12, k ఈక్వల్ టు 12/4. 4 1 జా 4 3 జా, k ఈక్వల్ టు 3. k ఈక్వల్ 3 అనేది మనకు అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్. ద సమ్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ బిట్వీన్ 50 and 350. సమ్ ఆఫ్ ఆల్ ఇంటీజర్ నెంబర్స్ మామూలు సీరియల్గా వచ్చిన నెంబర్స్ అవి 50కి 350కి మధ్యలో ఉండే నెంబర్స్ అన్నాడు. అవి ఎట్లా ఉండాలి, విచ్ ఎండ్స్ విత్ ద 1. ఇక్కడ 50కి 350 350కి మధ్యలో ఉండే నెంబర్లు ఇంటీజర్ నెంబర్ తీసుకోవాలా, కానీ ఎండ్స్ ఏమో ఒకటి ఉండాలి. అంటే ఇప్పుడు ఈ 50కి తర్వాత 350కి మధ్యలో ఏమి 1 వచ్చేటువంటి నెంబర్స్ కొనేస్తాం. 50 తర్వాత మనకు వచ్చేది 51 స్టార్ట్ అవుతుంది. 1 తర్వాత 61 వస్తుంది, 1 ఎండింగ్ 71 1 అండ్ సో ఆన్ ఎంతవరకు 341 ఎండ్ విత్ 1 అన్నాడు కాబట్టి విచ్ ఎండ్స్ విత్ 1 కాబట్టి 1 ఎండ్ అయ్యేటువంటి ఎన్ని నెంబర్స్ సమ్ ఆఫ్ అన్నాడు ఆల్ నెంబర్స్. సో ముందు ఎన్ని నెంబర్స్ ఉన్నాయో మనకు అనుకుందాం. ఎన్ని నెంబర్స్ ఉంటే మనకు ఫార్ములా ఏమి
ఇది ఎలాగో 10 వస్తుంది కాబట్టి మనకు అర్థమైన ప్రోగ్రెషన్ తెలిసిపోయింది. టిఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఈ యొక్క పదం వచ్చేసి ఎన్ని పదాలు 341 అంటున్నాడు. ఏ అనేది ఫస్ట్ టర్మ్, వీటి మధ్యలో 51 ప్లస్ ఎన్ మైనస్ 1 తెలియదు, డి కామన్ డిఫరెన్స్ 10 వస్తుంది, ఈక్వల్ టు 341. సో ఎన్ మైనస్ 1 ఇంటూ 10 ఈక్వల్ టు 341 మైనస్ 51. సో ఎన్ మైనస్ 1 ఇంటూ 10 ఈక్వల్ టు 341లో 51 అని పోతే ఎంత 291 అని చేసుకోవచ్చు. 290నే వస్తుంది నా 90 ఒక 50 మనకు ఏమి 50 అంటే మనకి ఎంత ఒక 10 100 వేసుకోండి 41 సరిపోతుంది 290 అని. సో ఈ వారు 0 ఈ వారు 0 మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. n మైనస్ 1 ఈక్వల్ 29 అనుకుంటే n ఈక్వల్ టు 29 ప్లస్ 1 అంటే 30. అంటే ఇట్లాంటి పదాలు ఎన్ని ఉంటాయి 30 నెంబర్స్ ఉంటాయని చేసుకోవచ్చు. n ఈక్వల్ 30 అయితే వాట్ సమ్ ఆఫ్ n టర్మ్స్ అన్నాడు. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ n ఈక్వల్ టు ఫార్ములా Sn ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఏ అనేది ఫస్ట్ టర్ము, ఎల్ అనేది లాస్ట్ టర్మ్ వేసుకోవడం. ఎన్ని పదాలు ఉంటాయి 30 ఉంటాయి. 30/2 ఏ ఫస్ట్ టర్మ్ ఎంత 51 ప్లస్ లాస్ట్ టర్మ్ ఎంత 341. దట్ ఈస్ 2 1 జా 2 15 జా 15 ఇంటూ ఈ యొక్క 41 అంటే 11293 అనుకోండి. మల్టిప్లైన్ చేసుకుంటే వచ్చే నెంబరే మనకు చేసుకోవచ్చు. అంటే 392ను 15తో మల్టిప్లైన్ చేసుకోవాలా. 15 2 జా 30, 59 జా 135. 135 ఒక 3 అంటే 138. 15 3 జా 45. 45 యాడ్ చేసుకుంటే 8 5 5880 అనేది ఫస్ట్ వన్ అది మనకు ఆన్సర్ సరిపోతుంది. అంటే ఇక్కడ ద సమ్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్, అన్ని ఇంటీజర్స్ యొక్క సమ్ చేయాలా. ఆ ఇంటీజర్స్ ఎలా ఉండాలి అంటే బిట్వీన్ 50కి 350కి మధ్యలో ఉండాలి. మళ్ళీ ఇంకొక కండిషన్ ఏమి విచ్ ఎండ్స్ విత్ 1 అన్నాడు నా 50కి 350 మధ్యలో ఉండాలా. ఆ నెంబర్లు కూడా ఎట్లా ఉండాలా ఎండింగ్ అంటే 1's ప్లేస్లో 1 ఉండాలి అని అర్థం. సో 50కి 350 నెంబర్ రాసాం. వీటి మధ్యలో మనకు ఎండ్ విత్ 1 అంటే 50 తర్వాత వచ్చేది 51, తర్వాత 52 అంటే మళ్ళీ ఎండ్ 2 అవుతుంది, 53 అయితే 3 అవుతుంది. కాబట్టి అవి లేదు. ఎండ్ విత్ 1 అన్నారు కాబట్టి 1 వచ్చేటివే చేసుకోవాలి 51. ఇంకా తర్వాత వచ్చే ఛాన్స్ 61, తర్వాత వచ్చేసి 71 అండ్ సో ఆన్. లాస్ట్ వచ్చి 341, తర్వాత వచ్చి 350. సో అన్ని వాటిని చూస్తే 1 ఉంది. టీఎన్ ఎన్ని పదాలు ఉన్నాయి ఈ 51 61 అంటే 1 2 3 4 అని చూసుకుంటే కౌంట్ చేసుకుంటే టైం వేస్ట్. సో ఫార్ములాస్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి కౌంట్ చేద్దాం. ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ టు 341. ఏ అనేది ఫస్ట్ టర్మ్ 51, ఎన్ మైనస్ 1, డి అనేది కామన్ డిఫరెన్స్. సో 61కు 51కు ఇది మనకు జనరల్ 10 తేడా ఉందని సార్ చెప్పండి. సో 10 ఈక్వల్ 341. n మైనస్ 1 10 ఈక్వల్ 341 ప్లస్ 51 ఇవరకు వస్తే మైనస్ 51. 341లో 51 మనకు ఓరల్గా చేసుకున్నా కూడా 290 వచ్చేస్తుంది. 290 ఒక 10 యాడ్ చేసుకోండి 300, ఇంకో 41 మిగిలింది 341 సరిపోదు. అట్లా కూడా ఓరల్గా చేసుకోవచ్చు. సో n మైనస్ 1 ఇంటూ ఈ వారు 0 కూడా క్యాన్సిల్ చేసుకోండి 29. n ఈక్వల్ 29 మైనస్ 1 వరకు వస్తే ప్లస్ 1 30. అంటే ఈ నెంబర్లు 51 61 71 అనే నెంబర్లు అన్నీ ఎన్ని ఉంటాయి దాదాపుగా 30 ఉంటాయి. కరెక్ట్గా 30 ఉంటాయి. ఇప్పుడు సమ్ ఆఫ్ అన్నాడు కాబట్టి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా 2 ఫార్ములా చెప్పాను. n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఒక ఫార్ములా చెప్పాను. n/2 ఇంటూ a ప్లస్ ఎల్ చెప్పాను. a ప్లస్ ఎల్ చిన్న ఫార్ములా, 2 వాల్యూ తెలుసుకోండి, లాస్ట్ టర్మ్ తెలుసుకోండి, ఇది అప్లై చేస్తున్నాం. n/2 ఇంటూ 2a ప్లస్ ఎల్. n అంటే మనకి ఎన్ని పదాలు 30/2. a అనేది ఫస్ట్ టర్మ్ వచ్చేసి 51, లాస్ట్ టర్మ్ ఏమో 341. ఇది తెలిసినప్పుడు లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు మాత్రమే ఈ ఫార్ములా. లాస్ట్ టర్మ్ తెలియదు అనుకో మామూలు ఫార్ములానే అప్లై చేసుకుని వస్తాం. 2 1 జా 2 15 జా 15 ఇంటూ ఏ అంటే 51, లాస్ట్ టర్మ్ 341, రెండు యాడ్ చేస్తే 392. 392ని 15తో ఓవరాల్గా మల్టిప్లై చేసుకోండి 5880 వస్తుంది. ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్. సో ఫస్ట్ వన్